హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి నా డైలీ రొటీన్ అయితే వ్లాగ్ చూపిస్తున్నానండి. యాక్చువల్గా నేను అనుకున్నాను ఏమైనా కంటెంట్ సంబంధించి చూపిద్దాం అనుకున్నాను, కానీ బట్ ఏంటంటే నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే మనం ఛానల్లో ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే ఆ టైప్ ప్యాటర్న్ వీడియోసే వేయాలంట. సో నేను ఛానల్ స్టార్ట్ చేసింది నా డైలీ రొటీన్ చూపించడం కోసమే స్టార్ట్ చేశాను అనమాట. స్టార్టింగ్లో ఆ వీడియోస్కి చాలా చాలా బాగా వ్యూస్ అయితే వచ్చాయి. బట్ ఉండే కొద్దీ నేను కొంచెం కుకింగ్ అండ్ కేక్స్ చేయడం ఇలాంటి కొంచెం కంటెంట్ టైప్ వేస్తుంటే వాటికైతే వ్యూస్ రావట్లేదు. సో అందుకని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను అనమాట, ఏమీ చూపించుకోకుండా నా డైలీ రొటీనే ఫాలో అయిపోద్దామని చెప్పి. సో అందుకని చెప్పి నా రొటీన్ని ఈరోజు షూట్ చేసి నేను వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ వీడియోస్ కూడా చాలా చాలా ఉంటాయండి, కావాలంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. 1 వీక్ తర్వాత మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారండి. బిఫోర్ 1 వీక్ అంతా కూడా ఫీవర్స్ అనమాట. సో అందుకని చెప్పి ఆఫ్టర్ 1 వీక్కి కొంచెం రెస్ట్ అది ఇచ్చి సెట్ అయిన తర్వాత నేనైతే లంచ్ అయితే జీరా రైస్ చేశాను అనమాట. జీరా రైస్ చేసి దాంట్లో పప్పు చేశాను, టమాటా పప్పు. అండ్ వాళ్ళకి స్నాక్స్ పెడతాం కదా, అటుకులు, దాంట్లో కొద్దిగా బెల్లం వేశాను. అండ్ మా గౌతమ్కి వచ్చేసి ఇలా డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి కొద్దిగా డ్రాగన్ ఫ్రూట్ని పీసెస్ కింద కట్ చేసి కూడా పెట్టేసి ఇంకా లంచ్ అయితే బాక్స్ రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేనేం చేశానంటే ఇంట్లోకి ఏమన్నా స్నాక్స్ కావాలి అంటున్నారు. సో బయట నుంచి ఎందుకు అని చెప్పి నేను బ్రెడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బ్రౌన్ బ్రెడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే చెప్పాను కదా మీకు, ఏదైనా కంటెంట్ చూపిస్తుంటే ఏంటంటే జనాలు అంత ఇంట్రెస్ట్గా చూడట్లేదు, ఎందుకో తెలీదు. మేబీ కంటెంట్ నచ్చక తెలీదు, అండ్ దేనికన్నది రీజన్ నాకు తెలీదు. బట్ ఈ మధ్య నేను సెర్చ్ చేస్తే ఏంటంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్తో మనం ఛానల్ స్టార్ట్ చేసామో అదే ప్యాటర్న్ వెళ్ళాలంట. సో దట్ నేను అందుకని చెప్పి నేను చేస్తున్న రెసిపీ అయితే నేను ఏమీ చూపించట్లేదు అనమాట, అంటే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇది అని చెప్పి. నేను జస్ట్ డైలీ రొటీన్ లాగా నేనైతే వ్లాగ్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి మెయిన్గా బ్రౌన్ బ్రెడ్ ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మిల్క్ బ్రెడ్ ఏమీ తీసుకోరనమాట ఈయన అసలు, అంటే మైదాతో చేసిన కంటెంట్ పెద్దగా ఇంట్లో ప్రిఫర్ చేయమన్నమాట. అందుకని చెప్పి మ్యాక్సిమం గోధుమ పిండితో చేస్తాము. సో నేను పిండి కలిపేసి పక్కన పెట్టుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అప్పటికి 1 o'clock అయితే ఆకలి వేస్తుంది అనమాట. సో మార్నింగ్ పిల్లలకి పెట్టిన జీరా రైస్ ఉంటే ఆ రైస్ అయితే తింటూ దాంట్లోకి పప్పు అండ్ నిమ్మకాయ పచ్చడితో ఈ 3 కాంబినేషన్తో నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కానిచ్చేసాను అనమాట. అండ్ లంచ్ చేసిన తర్వాత బట్టలు చూసారు ఎన్ని ఉన్నాయో, నాకు అదేంటో తెలియదు కదండి, బట్టలు మడతేయడం అంటే చాలా చాలా చిరాకు అనమాట. ఇలా ఇంత పెద్ద కొప్ప అయిన తర్వాత వీటిని మడతేస్తాను. ఎందుకు వీటిని మడతేయాలంటే నా ఎనర్జీ ఏంటనుకుంటున్నారు, చూపిస్తాను చూడండి. వీటి ముందు టీవీ పెట్టాను, అప్పుడే నాగార్జున నా సామిరంగ సినిమా వస్తుంటేనో అది చూస్తూ నేనైతే బట్టలు అయితే మడత పెట్టేశాను అనమాట. ఇంచుమించు నాకు ఆ బట్టలు మడత పెట్టడానికి 1.5 hour టైం పట్టింది. ఇంకా సినిమా అవ్వలేదు. ఆ సినిమాని పాస్ చేసి వచ్చి ఇంకా పిండి కలిపాను కదా నేను, చపాతీ దాన్ని ఏమంటారు, బ్రౌన్ బ్రెడ్ కోసం. సో అది ఒక 2.5 hours అయితే మనం వదిలేయాలన్నమాట. సో వదిలేస్తే మనకి అది డబల్ క్వాంటిటీ అవుతుంది. సో ఆ తర్వాత మనం చేతితో బాగా మెదిపేసి మనం అయితే బ్రెడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నేను ఏంటంటే చేసిన మిస్టేక్ ఒకటి ఉందన్నమాట. నేను పిండి కలిపిన క్వాంటిటీకి ఒక టిన్ 11x4 inches టిన్ యూజ్ చేయాలి. బట్ నేను వచ్చేసి 11x2 inches యూజ్ చేశాను అనమాట. 4 కానీ 6 కానీ హైట్ ఉన్నది తీసుకోవాలన్నమాట. నేను వచ్చేసి చాలా తక్కువ విడ్త్ ఉన్నది తీసుకునేసరికి నాకు కొంచెం కేక్ టైప్లో వచ్చిందన్నమాట బ్రెడ్. టేస్ట్ అయితే అంతా బాగుంది, బట్ ఇంకొంచెం నాకు బేకరీ టైప్లోనే రావాలి అంటే మౌల్డ్ అనేది తీసుకోవాలనిపించింది. ఇంకొకటి బ్రెడ్ మౌల్డ్ అనేది ఒకటి తీసుకోవాలి. బ్రెడ్ మౌల్డ్స్ మీకు ఐడియానే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటాయి కదా, చాలా హైట్గా ఉంటాయి అనమాట. అలా మౌల్డ్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈసారి ఖచ్చితంగా ఆ టైపు బ్రెడ్ మౌల్డ్ తీసుకోవాలనిపించింది, కానీ బ్రెడ్ అయితే చాలా పర్ఫెక్ట్గానే వచ్చిందండి. ఇంకా నేనైతే అది మనం బ్రెడ్ మౌల్డ్లో పెట్టిన తర్వాత కూడా దాన్ని ఒకసారి ఇలాగా షుగర్ కలిపినటువంటి మిల్క్ ఉంటాయి కదా, ఆ మిల్క్తో పైన ఇలాగా పూతలా పూసేస్తే ఏంటంటే మనకి మంచి కలర్ వస్తుందన్నమాట పైన కూడా. అది ఇక్కడ మనం మౌల్డ్లో పెట్టిన తర్వాత కూడా ఒక 1 hour పాటు వదిలేయాలి. అది డబల్ క్వాంటిటీ అవుతుంది. అది నాకేంటంటే స్పేస్ చాలా తక్కువ ఉంది, చాలా చిన్న మౌల్డ్లో పెట్టాను కదా, స్పేస్ అయితే చాలా తక్కువ వచ్చింది. మొత్తానికి సరే ట్రై చేద్దాము అన్నట్టు నేను ఎందుకని బ్రెడ్ ట్రై చేశానంటే ఈ మధ్య యూట్యూబ్లో చూసాను అనమాట. బ్రెడ్ చేసే వాళ్ళు కాళ్ళతో తొక్కుతున్నారండి ఆ బ్రెడ్ని, అంటే చేతితో బాగా మెదుపుతారు కదా, బాగా మసాజ్ చేయాలన్నమాట.
బ్రెడ్ మనం మొత్తం అంతా చపాతీ ముద్దని వాళ్ళు చేత్తో కాకుండా కాళ్ళతో నలపడం చూసి బాబోయ్ అనిపించింది నాకు. అప్పటి నుంచి ఎందుకు వచ్చిందిలే ఇంట్లోనే ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఇది ఫస్ట్ టైం కాదులేండి, సెకండ్ టైం చేశాను. సెకండ్ టైం కూడా ఇదే మౌల్డ్లో చేశాను. సరేలే ఈసారి నుంచి మౌల్డ్ కొందాము, మొన్నటి నుంచి అనుకుంటున్నాను కొందామని చెప్పి అలా డిలే చేస్తున్నాను. బ్రెడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి, నేనైతే తిని చూసాను, చాలా బాగుంది. ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా మౌల్డ్ తీసుకొని పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ మార్నింగ్ వచ్చేసి నేను బ్రెడ్ చేశాను కదా, ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే పిల్లలకి చిన్న చిన్న కుకీస్ లాగా గోధుమ పిండితో అనమాట, ఇది కూడా గోధుమ పిండితో చేశాను. మ్యాక్సిమం మైదా యూజ్ చేయనండి, చాలా తక్కువ. అండ్ పేస్ట్రీస్ కూడా ఏంటంటే ఇంట్లో పేస్ట్రీ ఏదైనా చేశాను అనుకున్నా, పేస్ట్రీ కూడా నేను వీట్ ఫ్లోర్తోనే చేస్తాను. బయట ఆర్డర్స్ అయితే మాత్రం నేను అడుగుతాను కస్టమర్ని, మ్యాక్సిమము వీట్ ఫ్లోర్తో చేయమంటారా అని చెప్పి. వాళ్ళు వీట్ ఫ్లోర్ అంటే కనుక పేస్ట్రీ కూడా నేను వీట్ ఫ్లోర్తోనే చేస్తాను. మ్యాక్సిమం ఇంతవరకు ఎవరు చెప్పలేదు పేస్ట్రీ వీట్ ఫ్లోర్తో చేయమని. నేనే ఇంట్లో చేస్తే వీట్ ఫ్లోర్తో పేస్ట్రీ చేసుకుంటాను నేను, పిల్లలకి కాబట్టి మనం తినేది హెల్తీగా ఉండాలన్నట్టు. ఇంకా నేను వచ్చేసి ఒక ట్రిప్ వచ్చేసి నార్మల్గా చేశాను, ఇంకొక కుకీస్ వచ్చేసి పైన ఇలాగా చిన్నగా చాకో చిప్స్ వేసి చేశాను అనమాట. ఇవి మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈ వీటినే డీప్ ఫ్రై చేసి మన చిన్నప్పుడు పెట్టేవాళ్ళు మన మదర్ వాళ్ళు, బట్ ఎందుకులే అంత ఆయిల్ డీప్ ఫ్రై అని చెప్పి నేను ఇలా బేకింగ్ టైప్లో చేశాను. ఈ టిన్ వచ్చేసి కింద పెట్టాను అనమాట, కింద పెట్టి పైన ఇంకో ట్రే పెట్టేసరికి కింద ఉన్న ప్లేట్కి హీట్ ఎక్కువ వచ్చేసి బిస్కెట్స్ ఎక్కువ ఓవర్ కుక్ అయిపోయినాయి అనమాట, అందుకే కలర్ చేంజ్ అయిపోయినాయి. కానీ టేస్ట్ బాగానే ఉన్నాయిలేండి. ఎవరికైనా కావాలి ఈ రెసిపీస్, ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. బట్ ఇందులో కాదు, నాది ఇంకొక ఛానల్ ఉందిలేండి, ఈ ఛానల్ కంటే ముందు మొదలు పెట్టాను. ఈ ఛానల్లో కొంచెం గ్రోత్ అయ్యాక మా ఛానల్ వదిలేసానమాట, ఆ ఛానల్లో వేద్దాము ఈసారి నుంచి ఏమన్నా బేకింగ్ సంబంధించినవి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒకవేళ ఎవరికైనా ఈ బ్రెడ్ రెసిపీ కానీ ఇలాంటి కుకీస్ కానీ రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రెసిపీ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో నా డే అయితే ఇలాగా పిల్లలకి స్నాక్స్ చేయడంతో ఎండ్ అయిందనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. ఒకవేళ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.